అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 92, తల్లి ప్రేమ. ఇక స్టోరీకి వెళ్తే, ఉదయాన్నే నిద్రలేచిన స్నేహ తన పక్కన నిద్రపోతున్న అక్షయ్ ముఖాన్ని చూసి తన చేతి వేలితో సుతారంగా తాకింది. ఆమె చాలా సంవత్సరాలుగా ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో ఉన్నప్పటికీ అక్షయ్ అంత అందంగా ఎవరూ లేరేమోనని అనిపించింది. కాసేపటి వరకు అతన్ని తదేకంగా చూసిన స్నేహకు 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఆమెకు సిగ్గు ముంచుకొచ్చి గొంతు తడారిపోయింది. ఆమె చేయి తాకినా కూడా అక్షయ్ నిద్ర నుండి మేలుకోకపోవడంతో అతను గాఢ నిద్రలో ఉన్నాడని అనుకున్న స్నేహ బెడ్ దిగాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఆమె కదిలితే అతని నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని కదలకుండా మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుంది. కానీ 2 నిమిషాలకే అక్షయ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. పక్కనే కళ్ళు మూసుకొని ఉన్న స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె తన ముఖంపై చేతిని తాకించిన మరుక్షణమే అక్షయ్ మెలకువలోకి వచ్చాడు. కానీ కళ్ళు తెరిస్తే స్నేహ తాను చేసే పనిని ఆపేస్తుందేమోనని కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఆమెను అలాగే చూస్తున్న అక్షయ్కి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. కానీ బలవంతంగా ఆ కోరిక అణుచుకుంటూ నెమ్మదిగా ఆమె బెడ్ పై నుండి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇంపీరియల్ విల్లాలో రూమ్లో కూర్చొని ఉన్న రాజేశ్వరి బట్లర్ తెచ్చిన ఇన్ఫర్మేషన్ని చూస్తూ ఉంది. దానిని గమనిస్తూ ఉన్న రాజేశ్వరి ముఖం మెల్లగా మారిపోవడం గమనించాడు పక్కన ఉన్న రఘునందన్. దాంతో ఏం జరిగిందని రాజేశ్వరిని అడగబోతూ ఉండగానే ఆమె కోపంగా, అసలు ఈ స్నేహ అక్షయాన్ని అంతలా ఎలా అట్రాక్ట్ చేసింది అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ను తన ముందున్న టేబుల్ పైకి విసిరికొట్టింది. అప్పుడు రఘునందన్ వాటి వైపు చూశాడు. అందులో స్నేహ అక్షయలు దగ్గరగా ఉన్న ఫోటో ఒకటి క్లియర్గా కనపడుతోంది. అసలు ఆమెకు అక్షయ్ నుండి ఏం కావాలో తెలియడం లేదు. వేద ఫ్యామిలీలోకి రావడానికి అలాంటి ఒక ఆడదానికి ఎలాంటి అర్హత లేదు అని ఆవేశంగా అంది రాజేశ్వరి. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖం గర్వంతో నిండిపోయింది. భార్య మాటలు విని పక్కన ఉన్న రఘునందన్ చిన్నగా, నువ్వు ఇప్పుడు ఇంత ఆవేశపడి ప్రయోజనం లేదు. మనం చేయాల్సిన ముఖ్యమైన పని అక్షయ్కి ఆమె పట్ల ఇంట్రెస్ట్ రాకముందే మనం ఆమెను ఇక్కడి నుండి దూరంగా వెళ్ళేలా చేయడం అని అన్నాడు. భర్త మాటలకు రాజేశ్వరి నిట్టూరుస్తూ, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాను, బ్లాంక్ చెక్ ఇచ్చాను, అయినా ఆమె అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఆమె అక్షయ్కి భార్యగా ఉండాలని అనుకుంటుందనే కదా అని ఆందోళనగా అంది. ఆమె మనసులో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. దానికి తోడు అంతకు ముందు రోజు ఆమె దాత్రికి ఫోన్ చేసినప్పుడు దాత్రి తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అదే విషయాన్ని ఆమె తన భర్తతో చెప్తూ, మీకు తెలుసా, ఆ స్నేహకు గాయమైతే ఆమెను జాగ్రత్తగా చూసుకోవడానికి అక్షయ్ కోట్ల విలువ చేసే బిజినెస్ ప్రాజెక్ట్ని కూడా వదులుకున్నాడట. నాకు నిన్ననే తెలిసింది. వాడు ఇలానే చేస్తూ పోతూ ఉంటే మనం చూసి చూడనట్లు వదిలేయడానికి వీల్లేదు అని చెప్పి రఘునందన్ వైపు తిరిగి, మీరే చెప్పండి, వాడు ఆ స్నేహ కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని వదులుకోవడం మంచిదేనా? అసలు ఆమె ఏమంత అందంగా ఉందని ఆమె కోసం ఇదంతా చేస్తున్నాడు? ఆమె నిజంగా మన వాడి జీవితానికి చాలా పెద్ద అడ్డగోడ అవుతుంది అని అంది. ఆమె మాటలు విని రఘునందన్ ఏం మాట్లాడలేదు. కానీ అతని కళ్ళు షాక్తో నిండిపోయాయి. వేద ఫ్యామిలీ 2 నెలలకు పైగా కష్టపడి తయారు చేసిన బిజినెస్ ప్రాజెక్ట్ అది. దాని గురించి ఆ ఫ్యామిలీలో అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం స్నేహ కారణంగా అక్షయ్ అంత పెద్ద ప్రాజెక్ట్ను ఈజీగా వదిలేశాడని తెలిసి రఘునందన్ కూడా ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాడు. దాంతో కాసేపు ఆలోచించిన అతను చివరికి ఓ భారీ నిర్ణయం తీసుకున్నట్లుగా పక్కనే ఉన్న రాజేశ్వరి వైపు చూసి, ఈసారి టైం చూసి మళ్ళీ ఆమెను కలవడానికి వెళ్ళు, వాళ్ళని ఇలానే వదిలేయడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ మాట విని రాజేశ్వరి సరేనంటూ తలూపుతూ, నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను, ఈసారి ఆమెకు ఇంత సాఫ్ట్గా చెప్పను అని అంది. ఆమె కళ్ళు స్నేహ పట్ల కోపంతో నిండిపోయాయి. ఆ రోజు మధ్యాహ్నం బెడ్పై పడుకొని ఉంది స్నేహ. అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో యువన్ను స్కూల్కి పంపించి హాస్పిటల్కి వచ్చింది అన్నపూర్ణ. స్నేహ అప్పుడే నిద్ర లేవడంతో ఆమె కోసం జ్యూస్ తీస్తుంది అన్నపూర్ణ. ఇంతలో డోర్ దగ్గరికి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో ఇద్దరు తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ రాజేశ్వరిని చూసిన వెంటనే అన్నపూర్ణ హడావిడిగా ముందుకు వచ్చి, మేడం మీరా, రండి రండి అని పిలిచింది. కానీ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఒక క్షణం పాటు అయోమయంగా కూడా అనిపించింది. రాజేశ్వరిని చూసిన స్నేహ కూడా కొంచెం షాక్ అయినా వెంటనే తేరుకొని, ఆంటీ మీరిక్కడ అంటూ ప్రశ్నార్థకంగా ఆపి,
లోపలికి రండి అని పిలిచింది. కానీ రాజేశ్వరి స్నేహ మాటల్ని అంతగా పెద్దగా పట్టించుకోకుండా పక్కనే ఉన్న అన్నపూర్ణ వైపు తిరిగి, నేను ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని డైరెక్ట్గా చెప్పింది. దాంతో అన్నపూర్ణ సరే మేడం అంటూ బయటకు వెళ్ళి ఆ డోర్ను క్లోజ్ చేస్తూ ఒకసారి కళ్ళను పైకెత్తి స్నేహ వైపు చూసింది. లోపల ఏదో జరగబోతుందని ఆమె మనసుకు అనిపించింది. కానీ ఏం మాట్లాడకుండా డోర్ క్లోజ్ చేసి బయటకు వెళ్ళి సైలెంట్గా నిల్చుంది. ఆ గదిలో ఉన్న రాజేశ్వరి స్నేహ ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. దాంతో కాసేపటి వరకు అక్కడ నిశ్శబ్దమే మిగిలింది. ఆఖరికి ఆ సైలెన్స్ని భరించలేని స్నేహ, ఆంటీ మీరు కూర్చోండి అని అంది. కానీ రాజేశ్వరి కూర్చోకుండా తన 2 చేతులు కట్టుకొని తన వైపే సూటిగా చూస్తూ, ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదని విన్నాను, ఎలా ఉంది అని అడిగింది. ఆమె మాటలు విన్న స్నేహకు కొంచెం విచిత్రంగా ఫీలింగ్ కలిగింది. ఆమె ఇంతకు ముందులా లేదని అర్థమైంది. అయినా స్నేహ ప్రశాంతంగా తల ఊపుతూ, ఇప్పుడు కొంచెం బాగానే ఉందా ఆంటీ, ఇవాళ రేపట్లో డిశ్చార్జ్ కూడా చేస్తారు అనింది. నిజానికి రాజేశ్వరి ఆమెను కేవలం ఫార్మాలిటీ కోసమే ఆ ప్రశ్న అడిగింది తప్ప స్నేహ చెప్పిన సమాధానాన్ని కూడా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పైగా వెంటనే ఆమెను సూటిగా చూస్తూ, స్నేహ, నేను నీతో చెప్పిన విషయం గురించి నువ్వేం డిసైడ్ చేసుకున్నావో నాకు చెప్పలేదు, నేను ఆ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటూ స్నేహ వైపు పరిశీలనగా చూసింది. ఆమె వాట విన్న స్నేహ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు అనిపించింది. కానీ రాజేశ్వరి ప్రవర్తన చూస్తుంటే ఆమె ఇప్పటికిప్పుడే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుందని అర్థమైంది. దాంతో స్నేహ సంకోచిస్తూ, ఆంటీ నేను గత 2 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నాను, ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదు అని అంది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖం కోపంగా మారింది. ఆమె వెంటనే స్నేహ వైపు సీరియస్గా చూస్తూ, స్నేహ, నేను నీకు చాలా సరైన పద్ధతిలోనే విషయాన్ని కన్వే చేశానని అనుకుంటున్నాను. నువ్వు త్వరగా అక్షయ్ని విడిచిపెడితే నీ కొడుకుతో కలిసి నువ్వు లైఫ్ టైం హ్యాపీగా ఉండడానికి కావాల్సినంత డబ్బు నీ సొంతమవుతుంది. నువ్వు బ్రతకడానికి ఎవరిని డబ్బు కోసం అడగాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి నువ్వు వేరే ఇతర ఆలోచనలేవి పెట్టుకోకుండా వీలైనంత త్వరగా అక్షయ్ని వదిలిపెట్టి వెళ్ళమని నేను నీకు సలహా ఇస్తున్నాను. అలాగే నాకు నీ గురించి తెలిసినంత వరకు 5 ఏళ్ల క్రితమే నీ పర్సనల్ లైఫ్ సరిగా లేక మీ ఇంట్లో వాళ్ళని నీ ఇంట్లో నుంచి వెలవేసి విదేశాలకు పంపేశారు. ఆ తర్వాత నువ్వు ఒక బిడ్డతో తిరిగి వచ్చావు. అలాంటి నీకు పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే మా వేద ఫ్యామిలీలోకి రావడానికి ఎలాంటి అర్హత లేదు. నువ్వు అక్షయ్ని వదిలిపెడితే నీకే మంచిది అంటూ ఆమెను కళ్ళతోనే హెచ్చరించింది. స్నేహ తన కొడుకు ఫ్యూచర్ను పాడు చేస్తుందని అనుకుంటున్న రాజేశ్వరి ఆమెతో కఠినంగా మాట్లాడుతూ ఉంది. నిజానికి ఆమెకు అలా చేయడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఆమె మాటలు విన్న స్నేహకి కొన్నేళ్ల క్రితం తగిలిన గాయం మళ్ళీ రేగినట్లు అయింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఆమె మాటల్లో నిజముందని స్నేహ కూడా నమ్ముతూ ఉంది. అందుకే సైలెంట్గా ఉండిపోయింది. స్నేహ ఏం మాట్లాడకపోవడంతో రాజేశ్వరి తాను చెప్పిన వాటన్నిటికీ స్నేహ ఒప్పుకుందని అనుకుంది. దాంతో ఆమె మళ్ళీ మాట్లాడుతూ, చూడు స్నేహ, మా వేద ఫ్యామిలీ కానీ అక్షయ్ కానీ చెడ్డవాళ్ళం కాదు. కానీ నువ్వు ఇంకా అక్షయ్తో కలిసి ఉంటే నలుగురిలో అతను తలదించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే అతను నీపై కేర్ తీసుకుంటూ కంపెనీని గాలికి వదిలేశాడు. నీకోసం 1 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ను మిస్ చేసుకున్నాడు. కానీ దానికోసం కంపెనీలో ప్రతి ఒక్కరూ 2 నెలల పాటు కష్టపడ్డారు. చివరికి నీ వల్ల ఆ ప్రాజెక్ట్ను వదులుకోవాల్సి వచ్చింది అని అంది. ఆ మాట విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూస్తూ, ఆంటీ మీరేమంటున్నారు, మీరు చెప్తున్నది నిజమా అని అడిగింది. అక్షయ్ తన కోసం కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ని విడిచిపెట్టాడని తెలిసి స్నేహ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఆమె ప్రశ్న విని రాజేశ్వరి మరింత కోపంగా, అవును, నేను చెప్పేది నిజం. ఆ ప్రాజెక్ట్ వాల్యూ కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇన్ని రోజులు అక్షయ్ కష్టపడి సంపాదించుకున్న పవర్ నాశనం అయిపోతుంది. మళ్ళీ ఒక సాధారణ వ్యక్తిగా కిందకు దిగాల్సి ఉంటుంది. అక్షయ్ ఈరోజు ఈ స్థితికి రావడానికి అతను ఎంత కష్టపడ్డాడో నీకు తెలియకపోవచ్చు. కానీ కన్న తల్లిగా వాడి ప్రతి కష్టాన్ని నేను దగ్గరుండి చూశాను. అందుకే వాడి డౌన్ఫాల్ను చూస్తూ నేను ఊరుకోలేను అని అంది. కానీ ఎంత మాట్లాడినా రాజేశ్వరి బాధ తీరడం లేదు. ఆ మాటలన్నీ వింటున్న స్నేహ మౌనంగా ఉండిపోయింది. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, స్నేహ, నేను దీని గురించి నీతో డిస్కషన్ పెట్టడానికి రాలేదు. నువ్వు ఖచ్చితంగా అక్షయ్ను విడిచిపెట్టి తీరాలని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఈ మాటను లెక్క చేయకపోతే
ఆ తర్వాత జరిగేదానికి నువ్వు మమ్మల్ని నిందించడానికి వీల్లేదు అని అంది. రాజేశ్వరి చెప్తున్న ఒక్కో మాట స్నేహను గందరగోళంలో పడేస్తుంది. ముఖ్యంగా అంత భారీ ప్రాజెక్టును అక్షయ్ వదులుకోవడం ఆమెకు మింగుడు పడడం లేదు. ఇదంతా తన వల్లే జరిగిందనే అపరాధ భావం ఆమెను నిలవెల్లా ముంచెత్తుతోంది. పక్కనే ఉన్న రాజేశ్వరి ఇంకేదో మాట్లాడుతోంది, కానీ అవేవి స్నేహ చెవులకు చేరడం లేదు. దాంతో కాసేపటికి స్నేహ ఆమె వైపు చూసి, నన్ను క్షమించండి ఆంటీ, ఇదంతా నా వల్లే జరిగింది, మరోసారి ఇలా జరగదు, నన్ను నమ్మండి అని అంది. ఆ మాటలు వింటూనే రాజేశ్వరి తన అరచేతిని అడ్డుపెట్టి స్నేహాన్ని ఆపుతూ, ఇక చాలు, నువ్వేం చెప్పద్దు. నువ్వు క్షమాపణలు చెప్పడం వల్ల జరిగిన నష్టం తీరిపోతుందని అనుకుంటున్నావా? ఇక నువ్వేం చెప్పినా ఉపయోగం ఉండదు. ఒక తల్లిగా నా కొడుకు హద్దులు దాటడం నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేను చెప్పిందంతా నీకు బాగా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. నువ్వు వాడిని వదిలి వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాదని నువ్వు ఇక్కడ ఉంటే మా వేద ఫ్యామిలీ బలం గురించి నీకు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి వెంటనే బయటకు వెళ్తూ డోర్ తీయబోయింది. ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి, నువ్వు చాలా తెలివైన దానివని అనుకుంటున్నాను. మంచేదో చెడేదో ఆలోచించే శక్తి కూడా ఉంది. పైగా నువ్వు కూడా ఒక బిడ్డకు తల్లివి. అందుకే నా తల్లి మనసు నీకు అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నువ్వు ఈ పని చేస్తే నీకోసం ఏం సహాయం చేయడానికైనా మా ఫ్యామిలీ రెడీగా ఉంటుంది అని ఒక క్షణం ఆగి, టేక్ కేర్, నీ హెల్త్ సరిగ్గా చూసుకో అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న స్నేహ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్లుగా ఉంది. ఒక్కసారిగా భూమి బద్దలయ్యి ఆమె అందులో కూరుకుపోతున్నంత బాధ కలిగింది. రాజేశ్వరి వెళ్ళిన వైపే నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది. కాసేపటి క్రితం అక్షయ్ తన పక్కన ఉన్నప్పుడు ఆ మరో ప్రపంచంలో ఉన్నంత సంతోషంగా ఫీల్ అయింది. కానీ కొన్ని గంటల్లోనే పరిస్థితి మొత్తం తారుమారవడంతో ఒక్కసారిగా ఆమెకు ఒంటి నిండా చెమటలు పట్టాయి. దాంట్లో నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటున్న స్నేహ చెయ్యి అప్రయత్నంగా కళ్ళ కింద కూడా చేరింది. అప్పుడే ఆమెకు కూడా అర్థమైంది, చాలాసేపటి నుండి ఆమె కళ్ళు కన్నీళ్లను రాలుస్తున్నాయని. ఒకసారి ఆమె మనసులో అక్షయ్ తన జీవితంలోకి వచ్చిన మొదటి క్షణం గుర్తొచ్చింది. ఆ రోజు ఎయిర్పోర్ట్లో తన చేయి పట్టుకొని భార్యగా హక్కుతో తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టాడు. కొన్ని రోజులకు అదే నిజం చేస్తూ పెళ్లి కూడా చేసుకున్నాడు. కాంట్రాక్ట్ పెళ్లిగానే మొదలైన తమ ప్రయాణం ఇప్పుడు అతనితో బంధంగా మారుతోంది. అలాగే యువన్ కూడా అక్షయ్ పట్ల ఇప్పటికే అనుబంధం పెంచుకున్నాడు. తన జీవితంలో జరిగిన ప్రతి కష్టంలో అతను తోడుగా ఉన్నాడు. అందుకే అక్షయ్ను వదిలి వెళ్ళాలని రాజేశ్వరి చెప్పిన మాటలు ఆమెకు గుండెల్లో కలుక్కుమనే బాధను పుట్టిస్తున్నాయి. రాజేశ్వరిని వెళ్ళిన 5 నిమిషాల తర్వాత అన్నపూర్ణ తిరిగి వార్డులోకి వచ్చింది. ఎర్రబడిన స్నేహ కళ్ళను చూసి కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి, మేడం ఏమైంది, ఏదైనా సమస్య అని ఆందోళనగా అడిగింది. స్నేహ వెంటనే తన కళ్ళను తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, అదేం లేదు అన్నపూర్ణమ్మ గారు, అంతా బాగానే ఉంది, మీరు నా గురించి కంగారు పడకండి అంటూ క్యాజువల్గా ఉన్నట్లు నటించింది. కానీ ఆమె ముఖంలోని బాధ అన్నపూర్ణ గమనించింది. అప్పుడు స్నేహ ఆమెతో, అన్నపూర్ణమ్మ గారు, నేను రెస్ట్ తీసుకుంటాను, నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది అని అంది. దాంతో అన్నపూర్ణమ్మ తలూపుతూ, సరే మేడం, ఎలాగో యువన్ బాబుకి స్కూల్ వదిలే టైం అయింది, నేను స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొని విల్లాకి వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. స్నేహ సరే అనడంతో డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఒంటరిగా ఉండడంతో అలసిపోయినట్లుగా కళ్ళు మూసుకుంది స్నేహ. మూసిన కనురెప్పల నుండి కన్నీటి చుక్కలు జారిపోతున్నాయి. రాజేశ్వరి మాటల ఫలితంగా స్నేహ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ముడిపడుతుందనుకున్న బంధం మధ్యలోనే ముక్కలవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇలాగే మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.